మీకు ఈ పార్ట్ 2 అర్థం కావాలంటే ముందుగా వెళ్ళి పార్ట్ 1 చూసిరండి. Detective K is arriving. ఆ ట్రావెల్ బస్ గచ్చిబౌలి నుండి శంషాబాద్ మీదుగా బెంగళూరు బయలుదేరుతూ ఉంది. అవుట్కట్స్ కావడంతో బస్సులోని లైట్స్ అన్నీ ఆఫ్ అయిపోయాయి. ఎవరి బెర్తులో వాళ్ళు స్లోగా నిద్రలోకి జారుకుంటూ ఉన్నారు. ధీరజ్ పై కోపంతో ఉన్న శ్రావ్య తనకి కాస్త దూరంగా అటువైపు తిరిగి సైలెంట్గా కళ్ళు మూసుకొని మూత ముడుచుకొని పడుకుంది. ధీరజ్ కర్టెన్స్ని ఫుల్గా క్లోజ్ చేసి, ఓయ్ ఏంటి అంత దూరంగా అటు తిరిగి పడుకున్నావు, దగ్గరికి రావచ్చుగా, చలేస్తుంది అంటూ శ్రావ్యకి దగ్గరగా జరుగుతూ తన వీపుపై సున్నితంగా తన పెదాలను ఆనిచ్చాడు. వేడి మీదున్న బాడీ తడిపెదవి తాకగానే జివ్వమని వణికింది. కోపంతో ధీరజ్ వైపు తిరిగి, ధీరజ్ నేను ముందే చాలా కోపంతో ఉన్నాను, టచ్ చేయాలని మాత్రం ట్రై చేయకు. నీకు తెలుసుగా నేను ఒక సైకో కిల్లర్ కేసుని రీసెర్చ్ చేస్తున్నాని. దానికి రిలేటెడ్ డేటా అంతా మొబైల్లోనే ఉంది. అండ్ ఈ వర్షంలో వాడు మళ్ళీ అటాక్ చేసే ఛాన్స్ ఉంది. ఏ టైంలో అయినా డిటెక్టివ్ నాకు కాల్ చేయొచ్చు ఆ డేటా కోసం. ఇప్పుడు ఎలా, ఏం చేయాలి, అంతా నీ వల్లే. సరే నీ మొబైల్ ఇవ్వు, డిటెక్టివ్కి కాల్ చేసి ఈ నంబర్కి కాల్ చేయమని చెప్తాను అని ధీరజ్ మొబైల్ని తీసుకొని డిటెక్టివ్కి కాల్ చేసింది. డోంట్ వరీ శ్రావ్య, ఆల్రెడీ ఆ డేటాని ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. సో ఇక్కడంతా నేను చూసుకుంటాను. హ్యావ్ ఎ సేఫ్ జర్నీ అని డిటెక్టివ్ చెప్పడంతో అప్పుడు తను కూలయ్యి ధీరజ్ వైపు చూస్తూ చిన్నగా స్మైల్ ఇచ్చింది. ధీరజ్ అలానే చూస్తూ ఇంకాస్త తన దగ్గరికి జరిగి నడుంపై ఉన్న శ్రావ్య చేతిని తీసుకుని చేతిలో చేయి వేసి గట్టిగా పట్టుకుని కిస్ చేస్తూ, చూడు ఎంతో సుకుమారంగా ఉండే ఈ వేళ్ళు ఎంతలా కందిపోయాయో, పేదాలు తాకాల్సిన చేతితో సేవలను తాకుతున్నా. ఎందుకు శ్రావ్య ఈ ఫారెన్సిక్ జాబ్ మానేయచ్చుగా అని శ్రావ్య చూపుడు వేలను పెదాలతో తడిపేస్తూ అన్నాడు. శ్రావ్య కళ్ళు చిన్నగా చేసి, ఇంకోసారి నా జాబ్ గురించి మాట్లాడితే నెక్స్ట్ రీసెర్చ్ నీ బాడీ మీద చేయాల్సి ఉంటుంది, ఓకే అని అనేసరికి ఆమె వేలును గట్టిగా కొరికేశాడు. శ్రావ్య అర్చేలోపు తన నోటిని మూసేసి మెల్లిగా చేతిని పక్కకు తీసి తన పెదాలపై ముద్దు పెట్టాడు. ఇద్దరి మధ్య ఇది తొలి ముద్దు కాకపోయినా శ్రావ్యకి ఎందుకో చాలా కొత్తగా అనిపించింది. పాదాల దగ్గరున్న దుప్పటి ఇద్దరి మీదకి చేరింది. గాలి కూడా దూరనంతగా ఇద్దరూ గట్టిగా హత్తుకుని వెచ్చని కౌగిలిలో శ్రావ్య పెదాలని ధీరజ్ నలిపేస్తూ ఉంటే బయటేమో చల్లని వాన చినుకులు బస్సు అద్దాలను తడిపేస్తూ ఉన్నాయి. అలా 10 నిమిషాల పాటు ముద్దులో మునిగాక నోరంతా తడితడిగా అవ్వడంతో ధీరజ్ శ్రావ్య డ్రెస్కి తుడుచుకొని కాస్త కిందకు జరిగాడు. ధీరజ్ ఏం చేస్తున్నావు, ఇది బస్సు, అర్థమైందా అని తను అంటూ ఉండగానే ఒక్కసారిగా ఊపిరి ఆగినట్టు శ్రావ్య బిగుసుకుపోయింది. ధీరజ్ శ్రావ్య డ్రెస్ని కొద్దిగా పైకి లేపి సుతి మెత్తగా ఉన్న తన నడుంపై పేదాలతో తడుముతూ ఒంపు దగ్గర కొరికేస్తూ ఓవెల్లాంటి నాభిపై నాలుకతో నాట్యం చేస్తూ ఉంటే శ్రావ్య మైండ్లోని నర్వ్స్ అన్ని కట్టయిపోతూ ఉన్నాయి. ఇంతకు ముందులా ఎన్నడూ లేని స్వర్గసుఖం ఈరోజే దొరికిందా అనేలా తనకు అనిపిస్తోంది. తనకు తెలియకుండానే బయటకు ఊపిరి గట్టిగా తీస్తూ మూలుగుతోంది. అంతలో అప్పటిదాకా నడుంపై రగులుతున్న వెచ్చని సెగ హఠాత్తుగా ఆరినట్టు అనిపించి కళ్ళు తెరిచి చూసింది. ధీరజ్ పైకి లేచి దుప్పటిని తీసేసి లైట్ వేశాడు. శ్రావ్య వెంటనే డ్రెస్ని కింద కనుకుంటూ ఉండగా ధీరజ్ అక్కడే ఆపేసి నడుమునే చూస్తున్నాడు. ఏ ధీరజ్, పిచ్చా నీకు, ఎవరైనా చూస్తే ముందు లైట్ ఆఫ్ చే అని అంది. ధీరజ్ నెమ్మదిగా శ్రావ్య పైకి వచ్చి తన 2 చేతులతో తన నడుమును పట్టుకొని, మతిపోగొడుతున్న ఇలాంటి నడుముని ఆ చీకట్లో చూడకుండా ముద్దులెలా పెట్టాలి, అందుకే శ్రావ్య గంధపు లాంటి నీ నడుమును చూస్తూ ఈ రాత్రంతా నా పెదాల దాహం తీరేదాకా ఓ రాక్షసుడిలా ఆకలి తీర్చుకుంటాను అని ఒక్కసారిగా నడుముని గట్టిగా కురికేశాడు. అబ్బా ధీరజ్, మెల్లిగా, అసలేమైంది రోజు ఇంత పిచ్చిగా చేస్తున్నా, దెయ్యం కాని పట్టిందా ఏంటి, కనీసం దుప్పటైనా కప్పు, ఎవరైనా చూస్తే బాగోదు, అర్థమైందా అని శ్రావ్య కర్టెన్స్ వైపే కంగారుగా చూస్తుంటే, చూస్తే చూడని ఏమవుతుంది, ఇలాంటి అందాన్ని అనుభవించాలంటే అదృష్టం ఉండాలి, నాలా అందరికీ ఉండదుగా, కనీసం చూసైనా తృప్తి పడతారు అని మెల్లిమెల్లిగా వేళ్లతో నడుమును తాకుతూ పైకి వెళ్తున్నాడు.
ధీరజ్ ఏం మాట్లాడుతున్నా? మైండ్ ఉందా లేదా? కొత్తగా ఈ ఫ్యాంటసీ ఏంటి? నీ లవర్ బాడీని వేరే వాళ్ళు చూస్తే నీకేమనిపించదా అని శ్రావ్య కర్టన్స్ వైపే చూస్తూ ఉంది. ధీరజ్ శ్రావ్య డ్రెస్ని ఎదవరకు లేపి, నీకు కూడా కావలసింది ఇదే కదా శ్రావ్య అని శ్రావ్య చూస్తున్న వైపే చూస్తూ కర్టన్స్ని ఇంకాస్త తెరిచాడు. ఇప్పుడు వాడికి బాగా కనిపిస్తుందిగా అంటూ శ్రావ్య కళ్ళలో చూశాడు. హైదరాబాద్ రాత్రి 1 గంట కావస్తుంది. రోడ్లన్నీ వర్షానికి తడిసి ముద్దవుతూ ఉన్నాయి. కార్ ఫ్లైఓవర్పై వెళ్తూ ఉంది. నిధి ముందు సీట్లో తన పక్కనే కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఆ చలికి చిన్నగా వణుకుతూ జోరుగా కురుస్తున్న వర్షాన్ని చూస్తూ ఉంది. ఏంటండి ఏదో డీప్గా ఆలోచిస్తున్నట్టున్నారు? అయ్యో నథింగ్ అండి, అలా ఏం లేదు. కానీ యాక్చువల్లీ నేను మా ఆఫీస్ వాళ్ళతో కూడా ఎప్పుడూ బయటికి వెళ్ళలేదు. చెప్పాలంటే ఆఫీస్కి వచ్చానా, నా వర్క్ నేను చూసుకున్నానా, వెళ్ళానా అంతే. బట్ అలాంటిది ఈరోజు ఈ నైట్లో మీరెవరో, మీ పేరు కూడా తెలీదు, మీ వెంట వచ్చేస్తున్నాను. నాకే చాలా కొత్తగా అనిపిస్తుంది అంతే అని నిధి అన్నాక, ఓ రియలీ, అంటే ఐఎమ్ సో లక్కీ అనమాట. అంతేలేండి, కొందరిని ఫస్ట్ టైం చూడగానే ఏదో తెలియని ఒక నమ్మకం వచ్చేస్తుంది. దానికి పరిచయం అక్కర్లేదు. ఈ నేచర్ ఉంది చూసారా, అదే ఆ నమ్మకాన్ని ఏర్పడేలా చేస్తుంది. ఈ వర్షానికి థ్యాంక్స్ చెప్పుకోవాలి నేను మిమ్మల్ని పరిచయం చేసినందుకు. అండ్ నా పేరు తెలీదు అన్నారుగా, యోగేష్. ఇప్పుడు తెలిసిందిగా, ఇక ఆలోచించడం ఆపండి అని ఇంకేదో అంటూ ఉండగా నిధి ముందు వైపు చూస్తూ, అయ్యో కార్ స్లో చేయండి, ఎవరు కార్కి అడ్డంగా నుంచున్నారు అని యోగేష్ వైపు చూసింది. ఎక్కడండి, రోడంతా ఖాళీగానే ఉందిగా, ఎవరు లేరు అని అలానే వెళ్తుంటే, అయ్యో ప్లీజ్ స్టాప్ చేయండి, మనకి ఎదురుగానే ఉన్నాడు, మీకు కనిపించడం లేదా? అయినా యోగేష్ ఆపకుండా వెళ్తూనే ఉన్నాడు. అప్పుడే నిధి కళ్ళు పెద్దవి చేసి, అయ్యో ఆపండి అని స్టీరింగ్ పక్కకు తిప్పేసరికి యోగేష్ సడన్గా బ్రేక్ వేశాడు. కార్ డివైడర్ దగ్గరగా వెళ్ళి ఆగింది. నిధి వణికిపోతూ, అయ్యో ఆయనకి ఏమైందో ఏమో, ఒకసారి వెళ్ళి చూడండి. యోగేష్ తనని కూల్ చేసి, అరే అక్కడ ఎవరూ లేరంటే మీరు నమ్మట్లేదేంటి? సరే చూస్తానండు అంటూ కార్ దిగి చూశాడు. ఆ రెయినీ నైట్లో కారు తప్ప అక్కడ ఎవరూ కనిపించలేదు. ఇక కారుకి టెన్షన్ పడుతున్న నిధిని చూసి, ముందు మీరు టెన్షన్ పడడం ఆపండి, అక్కడ ఎవరూ లేరు, అంతా మీ భ్రమ, ఏదేదో ఆలోచిస్తూ అలా కనిపించి ఉంటుంది అంతే, చూడండి మీ వల్ల నేను తడిసిపోయాను అని కార్ స్టార్ట్ చేయగానే నిధి వైపున్న కార్ విండోపై ఎవరో గట్టిగా నాక్ చేశారు. నిధి భయపడి విండో వైపు చూడగానే ఎవరో ఒక 30 ఏళ్ల కుర్రాడు ఫార్మల్ డ్రెస్లో హెల్మెట్ పెట్టుకొని వర్షంలో తడుస్తూ విండోని కిందకు దించమని సైగ చేస్తున్నాడు. నిధి వాడిని చూసి, యోగేష్ వీడే అనుకుంటే ఇందాక రోడ్పై ఉంది, విండో దించకు, నాకు భయం వేస్తుంది అని యోగేష్ చేయి పట్టుకుంది. వాడిని చూస్తుంటే ఏదో హెల్ప్ కోసం వచ్చాడేమో అనిపిస్తుంది, ఒకసారి కనుక్కుందాం, మీకేం కాదు నేనున్నాగా అంటూ నిధి ఎంత వద్దన్నా సరే వినకుండా విండోని స్లోగా దించాడు. నిధి యోగేష్ వైపే వణికిపోతూ తన చేయిని గట్టిగా పట్టుకుంది. వాడు హెల్మెట్ తీసి ఏకంగా తలను కార్ లోపలికి పెట్టి, హలో బాస్, నా బైక్ ఆగిపోయింది, కొంచెం బేగంపేట దాకా లిఫ్ట్ ఇస్తారా అంటూ వాడి కళ్ళను స్లోగా నిధి వైపు తిప్పాడు. ఎక్కడో విన్నట్టుగా అనిపించిన వాడి గొంతు విని నిధి స్లోగా వాడివైపు తిరిగింది. చచ్చి 2 రోజులైన శవంలా ఉన్న వాడి గుంత కళ్ళను చూడగానే, విండో క్లోజ్ చేయండి, విండో క్లోజ్ చేయండి, చెప్పేది మీకే, విండో క్లోజ్ చేయండి ప్లీజ్, క్లోజ్ ఇట్ అని అరవడంతో యోగేష్ కంగారు పడి విండో క్లోజ్ చేస్తుంటే, ఆగు, క్లోజ్ చేయకు, ఆగు అని వాడు అంటూ ఉండగా వాడి గొంతు దగ్గరికి విండో వచ్చేసరికి వెనక్కి వెళ్ళిపోయాడు. నిధి ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. వాడు అలానే విండో కొడుతూనే ఉన్నాడు. ఎందుకండి అంత టెన్షన్ పడతారు? పాపం లిఫ్ట్గా అడిగింది, మనం కూడా అటు సైడే వెళ్తున్నాంగా, ఇస్తే ఏమవుతుంది అని యోగేష్ అన్నాక, అది కాదండి, వాడెవడో తెలుసా, నా కొలీగ్ తేజ, నన్ను డైలీ ఆఫీస్లో టార్చర్ చేస్తూ ఉంటాడు, వచ్చే ముందు కూడా నాతో పిచ్చిగా బిహేవ్ చేస్తూ డ్రాప్ చేస్తా అన్నాడు, వార్నింగ్ ఇచ్చొచ్చా, కానీ వాడు ఇలా ఫాలో అవుతాడని అనుకోలేదు. అయినా వాడి కళ్ళేంటి ఎలా అయిపోయాయి, అచ్చం చచ్చిన శివంలా. ఇక్కడే ఉంటే వాడు ఏమైనా చేయొచ్చు, వాడి గురించి మీకు తెలీదు, ఇక ప్లీజ్ స్టార్ట్ చేయండి ప్లీజ్ అని నిధి యోగేష్ వైపు చూస్తే, యోగేష్ విండో వైపు చూస్తూ, ఏ ఏం చేస్తున్నావు, అక్కడే ఆగు అని డోర్ తీయబోతూ ఉండగా అప్పటిదాకా వినిపించిన విండో నాక్
సడన్గా ఆగిపోయేసరికి విండో వైపు తిరిగింది. నాక్ చేసిన వాడు మెల్లిమెల్లిగా వెనక్కి వెళుతూ ఫ్లైఓవర్ పైనుండి చూస్తూ ఉండగానే దూకేశాడు. యోగేష్ కార్ దిగి ముందు నుండి వెళ్తుంటే కాళ్ళకి ఏదో తగిలింది. చూస్తే నాక్ చేసిన వాడి బాడీ కార్ కింద పడి రక్తం నీళ్లలో ఏరులా పారుతూ కనిపించింది. యోగేష్ భయంగా చెక్ చేద్దామని వాడి ముఖం దగ్గరికి వెళ్ళి బ్రీతింగ్ చెక్ చేస్తూ ఉన్నాడు. ఒక్కసారిగా వాడు లేచి యోగేష్ గొంతు పట్టుకుని, నన్ను గుద్ది చంపేస్తావా? నేను వదలను, నిన్ను ఈరోజు వదలను అని గొంతుని మరింత గట్టిగా పట్టుకొని గోర్లతో గొంతులోకి దింపుతూ ఉంటే యోగేష్ వదిలించుకోలేకపోతున్నాడు. అంతలో వాడి తల కార్ బోనెట్కి తగిలి కింద పడిపోయాడు. యోగేష్ పైకి చూస్తే నిధి డంబెల్ చేతిలో పట్టుకుని, నా ముఖం చూస్తారేంటి, కారుకి స్టార్ట్ చేయండి, పదండి. కార్ స్టార్ట్ చేసి వాడి మీద నుండి స్పీడ్గా పోనిచ్చారు. అయ్యో, ఇప్పుడు వాడిని నేను చంపేశాను. పోలీసులు ఒకవేళ సీసీ ఫుటేజ్ చెక్ చేసి చంపింది నేనని కన్ఫర్మ్ చేస్తే, నన్ను జైల్లో వేస్తే నెక్స్ట్ నా లైఫ్ అంతా ఇక జైల్లో ఉండిపోవాలా? ఇక ఇల్లు, ఫ్రెండ్స్, సిరీస్, నచ్చిన ఫుడ్ ఏది ఉండదు. నా లైఫ్ అంతా అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి అని ఏడవగానే, అరే ముందు మీరు ఏడవడం ఆపండి. అలా అయితే మీతో పాటు నేను జైల్లో తోడుంటాలే, ఓకే? మీకు చెప్పనా, అక్కడ ఉంది అసలు మనిషి కాదేమో అని నా అనుమానం అని యోగేష్ అనుమానంగా అన్నాడు. వాట్ యు మీన్? ఏమంటున్నారు? అంటే వాడు దయ్యమా? అఫ్కోర్స్, అందుకేగా చచ్చాక కూడా కార్ విండో నాక్ చేసి మనల్ని లిఫ్ట్ అడిగింది. మేబీ ఆ రోడ్లోనే వాడు ఎప్పుడో యాక్సిడెంట్ చనిపోయి ఉంటాడు. సో సడన్ డెత్ కాబట్టి దెయ్యంలా మారి వచ్చిపోయే వాళ్ళని భయపెడుతున్నాడేమో. అది విన్న నిధి, అలా అయితే వాడు మా కొలీగ్లా ఎందుకు కనిపించాడు? నిధి డౌట్కి యోగేష్ ఆలోచిస్తూ, కొన్ని ఆత్మలు మనిషికి ఎవరైతే భయమో వాళ్ల రూపంలో కనిపించి భయపెడతాయి. సో మీకు మీ కొలీగ్ అంటే భయం కాబట్టి అలా కనిపించి ఉండాలి అని యోగేష్ కార్ని గచ్చిబులి సర్కిల్ నుండి రాయదుర్గ్ వైపు పోనిచ్చాడు. నిధికి ఇదంతా నమ్మాలో లేదో తెలియడం లేదు, కానీ జరిగింది చూస్తే నమ్మక తప్పడం లేదు. అప్పుడే తనకి ఇంకో డౌట్ వచ్చింది. అవును, మీరు ఆత్మల గురించి ఇంతలా చెప్తున్నారు, నిజంగా ఆత్మలున్నాయా? మనకు కనిపించింది నిజంగా ఆత్మేనా అని అడిగింది. ఎందుకు లేవండి, మన ఆఫీస్లో ఆత్మహత్య చేసుకుని చనిపోయాడుగా, అది ఎవరో తెలుసా అని నిధి వైపే యోగేష్ చూస్తూ తన దగ్గరగా వెళ్తున్నాడు. నిధి ఒక్కసారిగా భయంతో తన వైపే చూస్తూ వణికిపోతోంది. బస్ సడన్గా ఆగిపోయేసరికి దాబా వచ్చిందేమో అనుకుని, ధీరజ్ ఇక చాలు ఆపే, బస్ ఆగింది, దాబా వచ్చిందేమో, నేను వాష్రూమ్కి వెళ్ళాలి, ఐ వాంట్ చేంజ్ చెప్పడం మర్చిపోయాను, నాకు పీరియడ్ స్టార్ట్ అయింది నీ స్పీడ్కి అని డ్రెస్ కవర్ చేసుకుని కర్టెన్ వైపు చూసింది. ఎందుకో చాలా రిగ్రెట్ కనిపించి కోపంగా మూసేసి విండో నుండి బయటకు చూసింది. దాబా అనుకున్న తనకు చుట్టుపక్కలంతా పొలాలు, గడ్డి భూములు తప్ప ఎలాంటి దాబా కానీ ఊరు కానీ కనిపించలేదు. ఇక శ్రావ్య పొట్ట పట్టుకొని, ధీరజ్ ఆగడం లేదు, ఎలాగైనా చేంజ్ చేయాలి, ఒకసారి కిందకెళ్ళి ఏమైందో కనుక్కో ప్లీజ్, అలాగే టాయిలెట్స్ ఉన్నాయేమో చూడు అని శ్రావ్య అడిగేసరికి ధీరజ్ కిందకెళ్ళి ఏమైందని అడిగాడు. ఏం లేదన్నా, బస్సు గేరాడు బ్రేక్ అయినా అదే, కన్నులుండి తెప్పిస్తుండామో, ఇంకో గంట పట్టుద్ది అని చెప్పేసరికి శ్రావ్యకెళ్ళి చెప్పాడు. శ్రావ్యకి ఇక కంట్రోల్ అవ్వక కిందకి వెళ్దాం పదా అని ఇద్దరు బస్ దిగారు. చుట్టూ చిమ్మ చీకటి కమ్మేసిన కారడవి లాంటి పెద్ద పెద్ద చెట్లు, పొలాలు ఉన్నాయి. అప్పటికే వర్షం తగ్గి చల్లగాలి వీస్తూ ఉంది. ఆ చలికి తట్టుకోలేక శ్రావ్య ధీరజ్ని గట్టిగా పట్టుకొని అలా బస్సు ముందు నుండి అడుగులు వేస్తూ, అదిగో అక్కడ చెట్టు చాటుకు వెళ్తాను, ఇక్కడే ఉండు సరేనా అని ఆ చెట్టు వైపు వెళ్తూ ఉంది. వాళ్లతో పాటుగా ఒకరిద్దరు బస్ దిగి పక్కనే పాట పాడుతూ ఉన్నారు. ధీరజ్ శ్రావ్య వైపే చూస్తూ తను చెట్టు చాటుకు వెళ్ళగానే బస్ వైపు తిరిగాడు. ప్యాడ్ చేంజ్ చేసుకుని బస్ వైపు శ్రావ్య రాగానే ధీరజ్ ఎక్కడా కనిపించలేదు. ఇక్కడే ఉండమని చెప్పా కదా, ఎక్కడికి వెళ్ళాడు? ధీరజ్ ధీరజ్ అని పిలుస్తూ బస్ పక్కనే కూర్చొని ఉన్న డ్రైవర్ దగ్గరికి వెళ్ళి అడిగింది. వాళ్ళు తెలీదని చెప్పడంతో బస్ ఎక్కి సీట్లో చూసింది, అక్కడ కూడా కనిపించలేదు. అప్పుడే భుజంపై ఎవరితో చేయబడింది. హలో, డిటెక్టివ్ కే హియర్ అని డిటెక్టివ్ కే లిఫ్ట్ చేసి అనగానే, హలో సార్, నేను శ్రావ్య బాయ్ ఫ్రెండ్ని, తను ల్యాబ్లోనే ఉంది కదా. వాట్? తను ల్యాబ్లో ఎందుకుంటుంది? మీతో బెంగళూరు వెళ్తున్నా చెప్పి 2 hours ముందే బయలుదేరింది అని డిటెక్టివ్ అన్నాక, నో
నో సార్, తను గచ్చిబౌల్ దాకా వచ్చి నాకు కాల్ చేసింది. బట్ అప్పటికి తను లేట్ చేయడంతో నేను వెళ్ళిపోయాను. తర్వాత తను కాల్ చేసింది కానీ నేను కోపంతో రిసీవ్ చేయలేదు. బట్ ఇప్పుడు చేస్తుంటే తన ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది, అందుకే మీకు చేశాను అని ధీరజ్ చెప్పగానే డిటెక్టివ్ కేలో ఏదో అనుమానం స్టార్ట్ అయింది. యూ డోంట్ వరీ ధీరజ్, తనకేమేందో కనుక్కొని ఇన్ఫార్మ్ చేస్తాను, ఓకే అని కాల్ కట్ చేసి సారాని పిలిచి తనతో శ్రావ్య లాస్ట్ లొకేషన్ ఎక్కడుందో చూడమని చెప్పాడు. సారాకి అర్థం కాలేదు. అయినా చెక్ చేస్తే గచ్చిబౌలి సర్కిల్ దగ్గర ఉన్నట్టు కనిపించింది. డిటెక్టివ్ ఏమైంది, సడన్ గా శ్రావ్య లొకేషన్ ట్రేస్ చేయమని ఎందుకు అడిగారు? శ్రావ్య ఎక్కడుందో ధీరజ్కి తెలియదంట. తన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందని కాల్ చేసి చెప్పాడు. నేను ట్రై చేస్తే అలానే వస్తుంది. సో మనం వెంటనే సైబర్ క్రైమ్ బ్రాంచ్కి వెళ్ళి సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయాలి. ఏదో జరగబోతుంది సారా, ఏదో జరగబోతుంది అని ఇద్దరు సైబర్ బ్రాంచ్కి వెళ్ళారు. మరోవైపు కార్లో యోగేష్ నిధి వైపు చూస్తూ, అది ఎవరో తెలుసా? నా ఫ్రెండ్. వాడు నేను 2 yearsగా బాగా క్లోజ్. వాడికో లవర్ ఉండేది. ఐ థింక్ 5 yearsగా ఇద్దరు గాఢంగా ప్రేమించుకున్నారు. ఇంట్లో వాళ్ళని ఒప్పించి ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. కానీ మనోడికి చాలా భయం ఇంట్లో వాళ్ళకి ఎలా చెప్పాలా అని. అందుకే చెప్పకుండా అలానే చాలా డేస్ వెయిట్ చేశాడు. వీడాపిన ఏజ్ ఆగుతుందా? ఇక అమ్మాయికి ఇంట్లో వాళ్ళు పెళ్లి సంబంధాలు చూడడం మొదలుపెట్టారు. దాంతో వీడిపై ప్రెజర్ పెరిగింది. ఇక వాడి ఫ్యామిలీ తన మర్దల్ని చేసుకోవాలని ప్రెజర్ చేశారు. అటు ఆ అమ్మాయి, ఇటు ఫ్యామిలీ. ఆ బాధని ఎవరికి చెప్పుకోలేక, ప్రేమించిన అమ్మాయిని వదల్లేక దూకి చనిపోయాడు. అప్పటి నుండి ఆ బాధ నాతో చెప్పుకుంటూ ఏడుస్తూనే ఉన్నాడు అని ఆపగానే సో సాడ్. కానీ రోజు ఏంటి, తను చనిపోయాడుగా? చనిపోయాడు. కానీ వాడి ఆత్మ ఎప్పుడు నా కార్లోనే నాతోనే ఉంటుంది. కావాలంటే ఇప్పుడు కూడా నా వెనకాలే ఉన్నాడు. చూడండి. నిధి మెల్లిగా వెనక్కి తిరిగింది. వెనకాల చూస్తే ఎవరూ కనిపించలేదు. ఒక్కసారిగా ఊపిరి పీల్చి, ఇక చాలు ఆపేయండి, జోక్స్ వద్దు, వర్షం తగ్గింది కదా, ఎక్కడైనా ఐస్ క్రీమ్ ఉంటే చూడరా, నాకు టెన్షన్కి మైండ్ పోతుంది. యోగేష్ నవ్వుతూ కొంత దూరం వెళ్ళాక ఒక ఐస్ క్రీమ్ బండి కనిపిస్తే ఇద్దరూ కార్ దిగి నిద్రపోతున్న వాడిని లేపి ఐస్ క్రీమ్ అడిగితే ఒకటే ఉందని చెప్పడంతో యోగేష్ తీసుకొని నిధికిచ్చాడు. హే, కాసేపు నడుద్దామా? నాకు ఈ మిడ్ డార్క్ నైట్, ఎంప్టీ రోడ్, వర్షంతో తడిసిన స్ట్రీట్ అండ్ చెట్ల నుండి వచ్చే స్మెల్, మన బాడీని తాకుతూ వెళ్లే చల్ల గాలిలో ఇలా చల్ల చల్లగా ఐస్ క్రీమ్ ఇష్టమైన వాళ్ళతో తినడం చాలా ఇష్టం. సో నడుద్దామా అని అడిగితే ఇష్టమైన వాళ్ళు అన్నారు. మరి నేను అని తడబడుతూ వస్తున్న యోగేష్ మాటలను అక్కడే ఆపి, అంత లేదు కానీ పదండి అని ముందుకు వెళుతూ ఉన్నారు. మధ్యలో నిధి ఆగి, మీకు కావాలా అని అడిగింది. మీకు ఓకే అయితే టేస్ట్ చేస్తాను, నాకేం పర్లేదు అని నిధి కళ్ళలో చూస్తూ అన్నాడు. నిధి సిగ్గుపడుతూ ఐస్ క్రీమ్ చేతికిచ్చింది. యోగేష్ ఐస్ క్రీమ్ని టేస్ట్ చేసి ఇచ్చాక మళ్ళీ టేస్ట్ చెయ్యాలా వద్దా అని ఆలోచిస్తూ స్లోగా తన పెదాలను ఐస్ క్రీంపై అద్దింది. చిన్నగా నవ్వుతూ యోగేష్ వైపు చూడగా, హే, మీ లిప్స్ పై అంటింది అంటూ తన ఫింగర్తో నెమ్మదిగా తన వేలితో తుడిచేస్తూ పెదాలను చూస్తున్నాడు. అప్పుడే చల్లగాలి ఇంకా వీయడంతో నిధి కాస్త వణికి యోగేష్కి దగ్గరగా వచ్చేసింది. అదురుతున్న పెదాలను ఆకలిగా చూస్తూ భయంతో కొట్టుకుంటున్న గుండెని అమాంతం నిధి గుండెలకు హత్తుకొని నిధి పెదాలపై కిస్ చేశాడు. ఓ పక్కనేమో ఐస్ క్రీం కరుగుతూ ఉంటే పెదాల తడి పెరుగుతూ ఉంది. హే హై, ఏంటిది, రూమ్ అనుకున్నారా, రోడ్ అనుకున్నారా అంటూ పోలీసు వచ్చి వాళ్ళని అక్కడి నుండి వెళ్ళమని చెప్పడంతో ఇద్దరూ కార్ ఎక్కగానే త్వరగా మా ఇంటికి పోనివ్వండి అని నిధి చెప్పగానే తన చేతిని తీసుకుని 30 minutesలో మీ ఇంట్లో ఉంటాం, ఓకే అని స్పీడ్ పెంచి జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గరికి రాగానే రోడ్ బ్లాక్ అయినట్టు కనిపించింది. అలా చూస్తూ ఉండగానే దూరంగా నిధికి వాళ్ళ నాన్న కనిపించాడు. ఓ షిట్, మా నాన్న ఇక్కడే ఉన్నాడేంటి, చూస్తే అంతే అని కింద కొంగింది. యోగేష్ ఏమైందని అడిగితే ముందు వాళ్ళ నాన్న ఉన్నాడని చెప్పడంతో ఏంటి, మీ నాన్న పోలీసా అని షాక్ అయ్యాడు. అప్పుడే ఓ కానిస్టేబుల్ వాళ్ళ కార్ బోనెట్ వైపు చూసి నిధి వాళ్ళ నాన్నకి ఏదో చెప్పగానే నిధి నాన్న ధనుంజయ వాళ్ళ కార్ దగ్గరికి వెళ్తూ ఉన్నాడు. నిధి, మీ నాన్నేంటి మన దగ్గరికే వస్తున్నాడు, ఇప్పుడెలా అని అంటూ ఉండగానే వాళ్ళ నాన్న వచ్చి విండో నాక్ చేశాడు. తర్వాత ఏం జరగబోతుందో ఫైనల్ ఎపిసోడ్లో చూద్దాం.
He's arriving. మీరు కూడా సపోర్ట్ చేయాలి అనుకుంటే జాయిన్ బటన్ పై క్లిక్ చేసి మెంబర్షిప్ తీసుకోండి. దీనివల్ల మీకు ఎక్స్క్లూజివ్ కంటెంట్ కూడా లభిస్తుంది. ఒకవేళ మీరు మన ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి KCW మల్టీవర్స్లోకి విచ్చేయండి. ఇక్కడ హారర్, క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్, స్కేరీ సైన్స్ ఫిక్షన్, ఏన్షియంట్ ఫ్యాంటసీ, హర్రర్, లవ్, ఎమోషనల్, క్రీపీ డ్రామా ఇంకా మరెన్నో న్యూ ఏజ్ స్టోరీస్తో మిమ్మల్ని సరికొత్త లోకంలోకి తీసుకెళ్తాను. ఇక వెంటనే ఒక లైక్ కొట్టి స్టోరీపై మీ ఒపీనియన్ని కామెంట్లో చెప్పండి. మన దెయ్యాల కమ్యూనిటీని కాపాడాలి అంటే వెంటనే స్టోరీని మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఇప్పుడు ఈ స్టోరీని యూట్యూబ్లోనే కాదు, స్పాటిఫై, వింగ్ మ్యూజిక్, యాపిల్ పాడ్కాస్ట్, గూగుల్ పాడ్కాస్ట్, జియో సావన్, గానాలో కూడా వినండి. మరిన్ని అప్డేట్స్ మరియు షార్ట్ స్టోరీస్ కోసం మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అయిపోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.